హే! హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో, ఏంటి ఇంకొక రోడ్ ట్రిప్ అనుకుంటున్నారా? కాదండి. ఇది యాక్చువల్లీ మేము విజయవాడలో ఉన్నప్పుడు ఒక ఫంక్షన్‌కైతే అటెండ్ అయ్యాము. ఏలూరులో రాట్నాలమ్మ గ్రామం అని చెప్పేసి. సో, ఒక విలేజ్ అనమాట అది. చాలా బాగుండింది. సో, ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంటే దానికి అటెండ్ అయ్యాము. సో, మార్నింగ్ ఇదొచ్చేసి లైక్ 11 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. అండ్ ఆ రోజు సండే. సో, అదొక హాఫ్ శారీ ఈవెంట్ అనమాట. సో, 11కి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. అండ్ ఇదొచ్చేసి ఏలూరు బైపాస్ రోడ్ ఇది. సో, రోడ్స్ అది మీకు తెలిసే ఉంటుంది. బానే ఉండింది రోడ్ అంతా కూడా. సో, అట్లాగైతే ఇది యాక్చువల్‌గా కారొచ్చిన తర్వాత మా ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో మీకు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కనిపిస్తుంది గదా! అదొచ్చేసి గన్నవరంలో ఉంటుంది. సో, గన్నవరం ఎయిర్‌పోర్ట్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ సండే రోజైతే కరెంట్ తీయకుండా ఎందుకుంటారు? సో, కరెంట్ అయితే తీసేశారు. అసలు నేను ఎట్లా రెడీ అయ్యానో నాకే తెలీదు. ఇంకా ఆ రోజు అసలు నాకు హెల్త్ కూడా కొంచెం బాలేదనమాట. బట్ స్టిల్ ఎలాగో మేనేజ్ చేశాను. సో, ఇక్కడ చూడండి వీడియో తీస్తుంటే సాహత్ ఇలాంటి ఫన్నీ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇస్తుంటాడు. వియర్డ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇట్లాంటి ఫేసెస్ అవి చేస్తూ ఉంటాడనమాట. సో, వీడియో తీసిన ప్రతిసారి అస్సలు కుదురుగా ఉండడు. ఫోటోకి పోజ్ ఇమ్మన్నా కూడా అసలు ఉండడు. చాలామంది పిల్లలు ఇట్లాగే చేస్తుంటారు కదా! వాళ్ళ మమ్మీస్‌ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. సో, సాహతే మాకు ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. ఇలా లాంగ్ జర్నీస్‌లో ఇట్లాగే అల్లరి అల్లరి చేస్తూ ఉంటాడనమాట. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి మేము బయలుదేరాము విజయవాడలో. అప్పుడు సిస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. అట్‌లీస్ట్ పాపం కరెంట్ లేకపోయినా కూడా. సో, దానివల్ల అట్లా రెడీ అయ్యి ఇంక బయలుదేరాను. అండ్ శారీ కట్టుకొని లాంగ్ జర్నీలో పిల్లల్ని కూర్చోపెట్టుకొని వెళ్ళాలంటే అదొక టార్చర్ మమ్మీస్‌కి. సో, చాలామంది రిలేట్ చేసుకుంటూ ఉంటారు. ఫంక్షన్ వెళ్ళేసరికి చంద్రముఖి టైప్‌లో అయిపోతాము. ఇంకా రెడీ అయిందంతా కూడా పోతుంది. సో, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఏలూరు అయితే రీచ్ అయిపోయామనుకుంటా. సో, ఇంకా కొంచెం దూరం అయితే ఉంది. సో, ఎండ అయితే చాలా చాలా అదిరిపోతున్నట్టు అనిపించింది. సో, చాలా సమ్మర్ లాగా అనిపించింది నాకు. అండ్ మేబీ ఇక్కడైతే మేము విలేజ్‌కి దగ్గరలో ఉన్నాము. సో, చాలా దూరం ఉండింది. మాకైతే జర్నీ కొంచెం సాగలేదన్నట్టే అనిపించింది. సో, వెళ్తూనే ఉన్నాం ఏంటి అన్నట్టు అనిపించింది. కాకపోతే ఇలా విలేజ్‌లోకి ఎంటర్ అయ్యాక అటు ఇటు సైట్స్‌ని చూస్తే చాలా బావుండిందనమాట. సో, ఇట్లాంటివి సీనిక్ వ్యూస్ ఏవి కూడా మనకి సిటీస్‌లో అస్సలు దొరకవు. మేబీ ఔట్‌స్కట్స్‌లో, హైవేస్‌లో కొన్ని కొన్ని చోట్ల ఏవైనా ఉంటాయేమో గానీ, బట్ విలేజ్ అంటే ఎంత కాదనుకున్న విలేజే. దానికసలు మనం పేరు పెట్టలేము. సో, చాలా చాలా బావుంటాయి. సో, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఐ విష్ ఐ వాస్ బోర్న్ ఇన్ సమ్ విలేజ్ అని. సో, చూసారా ఎంత బావున్నాయో ఆ ట్రీస్ అవి. సో, షూటింగ్ స్పాట్స్ లాగా ఉన్నాయి. చాలా బావున్నాయి. బట్ ఎప్పుడు ఆగి, దిగి అలాగా ఫోటోస్ దిగడానికి కూడా కుదరదు ఇట్లాగ జర్నీస్‌లో. అండ్ అయితే మేము ఇంకొంచెం దూరం ట్రావెల్ చేశాక అనుకుంటా ఆల్మోస్ట్ వెన్యూకి దగ్గరలో అయితే రీచ్ అయిపోయాము. సో, ఇదొచ్చేసి కొంచెం ఎక్కడైతే వెన్యూస్ ఉన్నాయో ఆ ప్లేస్ అనమాట. ఇది రాట్నాలమ్మ హాల్ పేరు కూడా రాట్నాలమ్మనే. సో, ఇక్కడైతే చాలా చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అటు ఇటు అయితే. సో, మాకు చాలా కన్‌ఫ్యూజన్ వచ్చేసింది. అండ్ లెఫ్ట్‌లో ఇక్కడ బలూన్ షాప్ ఉంది కదా! సో, సాహత్ అయితే ఇట్లాంటివి పిల్లలకి ఎంత మైక్రోస్కోపిక్ వ్యూలో ఎట్లా కనపడుతుందో నాకు అర్థం కాదు గానీ, సో, ఇంకా స్టార్ట్ చేసేసాడు బలూన్ అనుకుంటా. సో, మేము ఈ గోలలో ఒక ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాల్సింది ఇంకొక ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాము. యాక్చువల్‌గా ఇక్కడ కనిపిస్తున్నది కూడా మేము వెళ్ళాల్సింది కాదు. సో, పేరు సిమిలర్‌గా ఉండేసరికి చూసుకోకుండా లోపలికెళ్ళి మళ్ళీ రివర్స్ చేసుకొనైతే వచ్చాము. సో, ఇప్పుడైతే కరెక్ట్ ఫంక్షన్ హాల్‌కి వచ్చేసాం ఫైనల్లీ. అండ్ నేనైతే టైంకి రీచ్ అయ్యాననే చెప్పాలి. ఎంట్రీ అయితే జరుగుతుంది. అండ్ ఈ మధ్య అందరూ ఈవెంట్స్‌లో ఇట్లా చేస్తున్నారు కదా! సో, కొంచెం బావుంటుంది ఇది. సో, డోలీలో అలాగా తీసుకురావడం స్టేజ్ మీదకి అది చాలా బావుంటుంది. సో, సాంగ్స్ అది ప్లే చేసి సో, చూడటానికి అదంతా కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందనమాట. అండ్ ఇక్కడైతే పాపని తీసుకొస్తున్నారు స్టేజ్ మీదకి వాళ్ళ మావయ్యలందరూ కూడా డోలీలో. సో, సాంగ్స్ అది ప్లే చేశారు. అండ్ సో, సాంగ్స్ కూడా చాలా అదిరిపోయాయన్నమాట. మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేశారు. అండ్ ఫేవరెట్ థింగ్ వచ్చేసి నాకు ఈ డెకార్. సో, ఈ స్టేజ్ డెకార్ ఎంత బావుండిందంటే అసలు ఐ జస్ట్ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ అనమాట.
సో అట్లా చూస్తూనే ఉండిపోయాను. సో చూసారు కదా ఆ ఫ్లవర్స్ గానీ, ఆ ల్యాంప్స్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉండింది డెకోర్ అయితే ఐ మస్ట్ సే. అండ్ ఇక్కడ ఫైనల్లీ నేను స్టేజ్ మీదకైతే వచ్చేసాను. సో ఫ్రెండ్స్ ఉన్నారు కదా అనేసి. సాహత్ మట్టుకు ఆ బెలూన్ అనుకుంటానే మూత చేస్తా ఉన్నాడు. ఫంక్షన్ అంతా కూడా అది పట్టుకొని తిరుగుతానే ఉన్నాడు. సో ఇది మీరు నా షార్ట్స్‌లో చూసుంటారు కదా! మినీ వ్లాగ్ ఒకటి చేశాను. సో అది ఇక్కడే అనమాట. సో చాలా బావుండింది కదా అని కొంచెం ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. సాగర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే గ్రూప్ పిక్చర్ తీసుకుందామని చెప్పేసి స్టేజ్ పైకైతే వచ్చేసారు. సో గ్రూప్ పిక్చర్ అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసి బయలుదేరిపోయాము. సో లంచ్ కూడా చాలా బావుండింది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఫంక్షన్స్‌లో లంచ్ నేను అన్ని ఆప్షన్స్ చూసానంటే అది తినాలి, ఇది తినాలి అనుకుంటాను గానీ, అసలు ఏది తినను. అండ్ సాహత్‌తో అయితే అసలు మాకు ఏది కుదరదు కూడా తినడానికి కూడా. అండ్ ఇక్కడైతే నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకొని అక్కడ వెన్యూలో ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. టోల్ దగ్గరకు ఏవో ఫ్రూట్స్ తీసుకున్నారు. సాహత్ అయితే ఇంక పడుకుండిపోయాడు. సో ఇదే నాకు కొంచెం ప్రశాంతమైన టైం చెప్పాలంటే పడుకుంటేనే. సో దట్స్ అబౌట్ ఇట్. ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. టేక్ కేర్.